హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలకృత. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు, వీకెండ్ వచ్చింది, ఒక నామినేషన్ అయిపోయింది, ఒక ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నిన్న అంటే సగం ఎపిసోడ్ మాత్రమే గేమ్ చూపించారు కదా, మిగిలిన ఎపిసోడ్ అంతా కూడా రాము రాథోడ్ చాలా చక్కగా షఫిల్ చేస్తూ ఆడాడు. అండ్ శ్రీజ ఆల్రెడీ విన్ అయ్యి సంజనాని క్యాప్టెన్ చేసింది కాబట్టి జనరల్ నాకేమనిపించింది అంటే అసలు శ్రీజ దమ్ము అనే అమ్మాయిని ఆమె రాడ్స్ ఎవరు అనేది అసలు తీయలేదు, టచ్ చేయలేదు కాబట్టి బికాజ్ విన్ అయిందా అని కూడా నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్మెంట్ అలాంటిది అనమాట. మిగిలిన వాళ్ళు అటు షఫిల్ అవ్వడం ఇటు షఫిల్ అవ్వడం అయితే జరిగింది. బట్ ఇమాన్యుయల్ని టార్గెటా చేసి ఖచ్చితంగా గేమ్లోంచి అయితే పంపించడం అయితే జరిగింది కాబట్టి కెప్టెన్సీ టాస్క్ అనేది కోల్పోయాడు. సో ఫైనల్గా సంజన గారు అయితే కెప్టెన్ అయ్యారు. దట్ టు అండ్ ఇంకొకటి యాక్చువల్గా అందరూ ఏమనుకుంటున్నారు, ఎవ్రీడే తను ఏదో ఒక షాంపూ విషయంలో, గుడ్డు విషయంలో, సిగరెట్ విషయంలో ఏదో ఒకటి చేసి ఏదో ఒక కాంట్రవర్సీలో నిలిచి ఫైనల్గా కెప్టెన్ అయినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తనని 2 days ఇంట్లోకి రావద్దని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి తనే కెప్టెన్ అయ్యి ఈ వీళ్ళ రూమ్ లోపల ఉన్న లగ్జరీ రూమ్ ఏదైతే ఉందో సో ఆ రూమ్లో తను ఉండడం అనేది గ్రేట్ విషయం అనే చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ శ్రీజ మాత్రం చాలా చక్కగా ఆడి తిననైతే క్యాప్టెన్ చేసింది. బట్ కాకపోతే ఎపిసోడ్ మొత్తం చిల్లర్ అంటే చిల్లర్ పంచాయతీ. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకైతే హరీష్ గారు నచ్చలేదు, మనీష్ గారు నచ్చలేదు. అసలు మనీష్ గారు బాధ ఏందో నాకు అర్థం కాదు. ఏందేందో 70% ఇంగ్లీషే మాట్లాడితే తెలుగు ఆడియన్స్ అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అది నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ కూడా కాదు, అదేదో అమెరికన్ ఇంగ్లీషో మరి లండన్ ఇంగ్లీషో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే పదాలకి పాజ్ చేసుకొని లేదంటే అవి గూగుల్లో సెర్చ్ చేసుకోనో లేకపోతే అసలు ఇదేంట్రా ఇది ఏం లాంగ్వేజ్ అన్నంత ఆయన అలా మాట్లాడుతున్నారు. సో 70% ఇంగ్లీష్ వస్తుంది, కష్టమే అనిపిస్తుంది. బట్ ఆయన వరస్ట్ ప్లేయర్ అయిపోతున్నారు డే బై డే చూసుకుంటే. అండ్ ఇంకొకటి హరీష్ గారిని ఎందుకు వరస్ట్ ప్లేయర్ అంటున్నానంటే బర్నీ గారు వచ్చి వాష్రూమ్ దగ్గర గుడ్ మార్నింగ్ చెప్తే కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు. అంటే అంత ఈగో అంటే ముందు నుంచే ఈయన ఓవర్గా ఆడాలి, ఓవర్ రియాక్ట్ అవ్వాలని ముందు నుంచి అనుకోవడం వల్ల ఇదంతా చేస్తున్నాడా లేదంటే అక్కడ గేమ్ని బట్టి చేస్తున్నాడా అనేది నాకైతే అర్థం కాలేదు. అట్టర్ ఫ్లాప్గా అంటే ఫ్లోరా అసలు ఫుటేజే దొరకట్లేదు ఆమెకు. అసలు ఆవిడ ఏమీ మాట్లాడడం లేదు. ఎవడైనా వెళ్ళి కదిలిస్తే అంటుంది తప్పితే ఇంకా అంతకు మించి ఆ ఫ్లోరా ఏం గేమ్ ఆడుతుందో అర్థం కాలేదు. అసలు ఆమెకి ఛాన్స్లే వస్తలేవు. మేబీ ఎలిమినేట్ అయితే ఫ్లోరా అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఈ వీకెండ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ సంజన కెప్టెన్ అయిన తర్వాత నేను నా లగేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి లగ్జరీ రూమ్లోకి షిఫ్ట్ అవ్వడానికి నేను ఇద్దరు హెల్ప్ అడుగుతానంటే ఇమాన్యుయల్ ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేశాడు. బికాజ్ తను అక్కడ లగ్జరీలు యూజ్ చేసుకోవడానికి కాదు, ఫ్రెండ్గా కాదు, ఆయనకి కెప్టెన్సీ టాస్క్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు తను వచ్చి లగేజ్ పెడతాను. నెక్స్ట్ ఫ్లోరాని అడిగినప్పుడు ఫ్లోరా అసలు నేను చేయను అన్నది. సో దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ టాస్క్లు ఏంటనేది నేను రేపు చెప్తా అని చెప్పేసి చెప్పింది. ఇంకొకటి దమ్ము శ్రీజ ప్రియాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల దమ్ము శ్రీజ గేమ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుందేమో నా ఫీలింగ్ వస్తుంది. ఈ ప్రియా ఏంటో అమ్మాయికి స్ట్రాటజీ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు, ఒకరిని ఏం మాట అనాలో తెలీదు. ఆ ఊపులో అది ఏం మాట్లాడుతున్నామో మాట్లాడామా కథం అంతే. సో ఈమె వల్ల శ్రీజ గేమ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దొంగతనాలు, చాక్లెట్ దొంగతనాలు చేయమంటే చేస్తున్నారు, కూల్ డ్రింక్ దొంగతనాలు చేయమంటే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి హరీష్ గారు అక్కడున్న ఏదైతే థమ్స్అప్ బాటిల్స్ యాజ్ ఏ కెప్టెన్గా అందరికీ ఈక్వాలిటీగా చూసుకోవాలి కాబట్టి తనకు వచ్చిన లగ్జరీ బడ్జెట్లో అయితే థమ్స్అప్లు అవన్నీ రావడం వల్ల ఎవరైనా ఎంటర్టైన్ చేస్తే అంటే పాపం తన కంటెంట్ ఇవ్వడానికి ఎవరైనా ఎంటర్టైన్మెంట్ అంటే అది కంటెంట్ లాగానే కదా. సో కంటెంట్ ఇస్తే ఎవరైనా ఎంటర్టైన్ చేస్తే తన ఇంప్రెస్ చేస్తే ఆ బాటిల్స్ ఇస్తా అని చెప్తే నాకెవడో భిక్షం వేసింది నాకు అవసరం లేదన్నట్టు మాట్లాడతాడు హరీష్ గారు. నాకు అసలు ఏం అర్థం కాలే. పైగా అందులోంచి ఒక థమ్స్అప్ బాటిల్ అయితే దొబ్బేయడం అయితే జరిగిందనమాట. అసలు దొంగే సంజన అనుకుంటే హౌస్ మొత్తంలో అంతకుమించిన పెద్ద దొంగ ఎవరంటే హరీష్ గారు అని చెప్పొచ్చు. పైగా ఆ థమ్స్అప్ని తీసి నానా రకాలుగా దాని కింద పెట్టి మళ్ళీ ఆయనకు పెద్ద తోడు దొంగ ఈ ఫ్లోరా. అది థమ్స్అప్ తీసి వాటర్ బాటిల్ వేసి ఆ బాటిల్ ఎక్కడ దాయాలో అర్థం కాక సగం నేల మీద వేసి సగం పైన వేసి మళ్ళీ అదే థమ్స్అప్ని తీసుకొచ్చి ప్రియాకి ఇస్తే ప్రియా ఎట్లా తాగుతుందో నాకు అర్థం కావట్లేదు, వాడికి ఇస్తే వాడు ఎట్లా తాగుతుందో అర్థం కావట్లేదు. అందరు మూతులు పెట్టుకొని గతుకుతున్నారు అలానే. నాకైతే ఎంత కోపం వస్తుందంటే అసలుకి లిటరల్గా చెప్తున్నా, మనీష్ ఏదో జెన్యున్గా ఉంటున్నట్టు ప్రియా చాక్లెట్లు దొంగతనం చేద్దానంటే
నాకొద్దు, నాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది కదా అంటే. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సంజన ఆమె బెడ్రూమ్కి యాక్సెస్ ఇద్దరికే ఇస్తాను, ఫుడ్ షేరింగ్ కూడా ఇద్దరికే ఇస్తాను అంటే, శ్రీజేదమ్ము అంటే గేమ్ ఆడి తనని క్యాప్టెన్ చేసింది కాబట్టి తనకి ఇవ్వచ్చు, ఒక రీజన్ బాగుంది. మనీష్ని ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కావట్లేదు. ఆయన ఇంగ్లీష్ ఏందో అర్థం కావట్లేదు, ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కావట్లేదు. సరే, ఇవంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక చిన్న స్కిట్ లాగా చేద్దామని చెప్పేసి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ప్లాన్ చేసినారు. బతుకు జట్కా బండి లాగానే సేమ్ యాజ్ యూజువల్ మంచిగానే పర్ఫామ్ చేసిరు. కొంచెం ఓవర్లాప్ అయిపోయినట్టు అనిపించింది, నాట్ బ్యాడ్. బట్ ఫైనల్గా ఆమె థమ్స్అప్ తీస్తూ, అంటే ఆమెకు అసలు ముందే గుర్తుందనమాట, ఆమెని ఫస్ట్ డే నుంచి ఎవడైతే ట్రిగర్ చేసినాడో, ఆమెను ఎవరైతే ఏం మాట్లాడుతున్నారో అసలు ఆమె ఏది మర్చిపోవట్లేదు. అసలు అంత మెమొరీ ఎవరైనా సరిగ్గా మాట్లాడేస్తే మిగిలిన 2 days బ్యాక్ ఎవరైనా మర్చిపోతారు, కొత్త ఏమున్నాయో పాయింట్లు వెతుక్కుంటారు. కానీ ఆమె వాడు ఆ రోజు ఏమన్నారు, ఈమె ఈరోజు ఏమన్నది అనేది అసలు పాయింట్ టు పాయింట్ పెట్టేసుకుంటున్నారు. అస్సలకే అర్థం కావట్లేదు. ఆమె అంటే మెంటాలిటీ అనాలా లేదంటే విజనరీ అనాలా కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఆమె ఎవరెవరు ఆమెను ఏమన్నారు ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ తీసేస్తుంది, వదిలేయాల్సిన చోట వదిలేస్తుంది అనమాట. సో తన గేమ్ ప్లేనే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ తను ఇచ్చే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఎవరితోనైనా కూర్చొని సరదాగా గార్డెన్లో కూర్చున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు తను పాస్ చేసే స్టేట్మెంట్లు కరెక్ట్ అనిపిస్తాయి నాకు ఎందుకో. మేబీ నాకు ఒక్కదానికే కనెక్ట్ అవుతున్నాయి, మీకు కూడా కనెక్ట్ అవుతున్నాయి, అయితే అర్థం కాలేదు. సో థమ్స్అప్ ఎవరో దొబ్బేశారు, ఆ థమ్స్అప్ నాకు ఇచ్చేస్తే ఈ థమ్స్అప్లు మీకు ఇచ్చేస్తానని ట్విస్ట్ పెట్టింది అనమాట. అంటే అసలు ఆ థమ్స్అప్ కోసమే ఈ స్కిట్ చేయమన్నదేమో అని ఫీలింగ్ నాకైతే అప్పుడు వచ్చిందనమాట. వెల్ ప్లేడ్ అనిపించింది. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు థమ్స్అప్ గురించి కొట్లాట, ఫుడ్ గురించి కొట్లాట. హరీష్ గారు ఫుడ్ స్పెషల్గా తనే ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ప్రిపేర్ చేసుకుంటే అలా చేసుకోవద్దు అని అంటే, సరే తినొచ్చు కదా, తీసుకెళ్ళి ప్లేట్ అక్కడ పెట్టేస్తాడంటే నాకు అర్థం కాదు. అదే బిగ్ బాస్ చెప్పారు, కెప్టెన్సీ టాస్క్లో తన ఫుడ్ తను ఎందుకు ప్రిపేర్ చేయాలి, ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని అంటే, ఆమెనంటే ఈయనకేమైంది నాకు అర్థం కావట్లేదు. అది తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాడు, కొంచెం ఓవర్ టూ మచ్గా రియాక్ట్ అవుతున్నాడేమో. మనం ఇలాగే ఉండాలి, మనం తగ్గొద్దురా అంటే బ్రహ్మానందం గారు ఇలా అంటారు, అల్లుడు నువ్వు తగ్గొద్దు అంటే తగ్గొద్దు అన్నట్టు ఈయన కొంచెం ఓవర్ అయిపోయింది. బట్ వెర్రీ ఇన్నోసెంట్ అంటే రాము రాథోడ్ అనిపిస్తుంది. అబ్బా నాకు చాలా బాధేస్తుంది అసలు ఆయన చూస్తుంటే లిటరల్గా. బట్ చూద్దాం ఫైనల్గా ఏం జరుగుద్దో. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.